హాయ్ అండి, అందరు గుడ్ మార్నింగ్. ఇది వచ్చేసి మేమైతే ఆడ వర్క్ చేయడానికి పోతున్నాము కాబట్టి వంట అంతా కంప్లీట్ చేసుకొని కొంచెం టిఫిన్లకి ఇది రెండో రోజు. ఫస్ట్ నిన్న చేసినాం, అంత కొంచెం కొంచెం అయిపోయింది. ఇవాళ మళ్ళీ ఇంకా ఇది చేయాలి. ఈరోజైతే మొత్తం ఫుల్ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాము. ఇది చూడాలి. నేనైతే కొంచెం టైం వేస్ట్ అయిపోయింది అనుకుంటున్నాను. ఈ దోశ అయితే ఇచ్చాడు బావా. నేను ఏమేమి చేసినా చూపిస్తాను. ఇక అడిగి తీసుకోవడానికి కూడా రెడీ చేసిన బాక్స్ చూపిస్తా ఒకసారి. దోశ తింటుంది, దోశ ఎగ్. నేనైతే పొద్దున్న అన్నం వండేసిన, పిల్లలు పెట్టేసిన. ఇది ఇంటికాడ ఉంచిపోతే ఎగ్ కర్రీ. ఇది మాకు ఎగ్ కర్రీ, ఆడికి చారు, రైస్, ఇప్పుడు తినడానికి దోశలు. ఇక మా పాప అయితే దోశలు వస్తుంది, కొంచెం వెళ్ళిపోయామన్నా కల్పించిన పిండి ఆమెనే వస్తుంది. నేను బాక్స్ రెడీ చేసేస్తాను ఫ్రెండ్స్. ఏంది నాన్న హాయ్ అండి, ఇదైతే సెకండ్ డే. మా కంటైనర్ దగ్గర ప్లంబర్ పని అయితే చేస్తున్నాము. అయితే నేను నిన్న వీడియో మా వరకు మేమే చేసుకుంటున్నాం మనీ సేవింగ్ కోసం అని వీడియో పెడితే దానికైతే ఎన్ని కామెంట్స్ వచ్చినాయో, ఎంత బాగా అనిపించింది ఆ కామెంట్స్ చూసినాకైతే. నాకే కొంచెం ప్రౌడ్గా ఫీల్ అయినా. ఎందుకంటే నాకు తెలుసు మా పని మేము చేసుకుంటున్నాము, మేము ఎవ్వరు అంటే సాధ్యమైనంత వరకు మాది మేమే గొప్ప అని మాకు మేము అనుకునే వాళ్ళము. కానీ ఇట్లా ఎదుటి వాళ్ళు అన్నప్పుడు ఇంకా కొంచెం మంచి ఫీలింగ్ వస్తుంది. నిజాన్ని చెప్పాలంటే నిన్న బావని అయితే కొంచెం హ్యాపీగా ఫీల్ అయినాము. ఎందుకంటే వచ్చిన ప్రతి ఒక్క కామెంట్ కూడా పాజిటివ్గానే వచ్చింది, ఒక్కటి కూడా నెగిటివ్ అస్సలు రాలేదు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఒకటో రెండో వస్తాయి కానీ అవైతే మేము పట్టించుకోము. 99% అన్నీ కూడా పాజిటివ్ కామెంట్సే. దానికి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నిజానికి చెప్పాలంటే అందరు కూడా అక్క మీరు హార్డ్ వర్కరు, మీరు మీ మధ్యలో మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారని కామెంట్స్ పెట్టినప్పుడు అయితే ఒక్కొక్కసారి నాకు అవి చదివినప్పుడు నాకు అనుకోకుండా నిజంగా నీళ్ళు తిరుగుతాయి. మీరు నమ్ముర్రి నమ్మకపోర్రి. ఆ కామెంట్స్ చదివినప్పుడు ఏంటంటే నాకు అనుకోకుండా అట్లా వస్తాయి వాటర్ అనేది. అట్లా ఎప్పుడు వచ్చిందంటే మేము రెంట్కి పోయినప్పుడు చాలామంది కామెంట్స్ ఇట్లే పెట్టేవాళ్ళు. మీరు ఇప్పుడు వచ్చారు కానీ ఇంకా ఏడాదిలోపు ముళ్ళ ముట్ట చదువుకొని మీ ఊరికి పోతారు, మీతోని కాదు, మీరు బిల్డ్ ఆఫ్ ఇస్తానికి ఈడికి వచ్చినారు, ఎప్పటికైనా ఖచ్చితంగా మీ సొంతూరుకు మీరు తిరిగిపోతారు తప్ప మీరు ఇట్లా ఏముండరు, మీతోని కాదు అని కొంతమంది పెడితే మళ్ళీ నేను అప్పుడు ఒక అడుగు వెనక ఫస్ట్ టైము నేను వేరే వాళ్ళకి బ్లౌజులు కుట్టి నేను ఒక 500 నాకు నా సొంత డబ్బులతోని అంటే నేను సొంతంగా కష్టపడ్డా అని పెట్టిన షార్టు. దాని కింద ఒక సిస్టర్ పెట్టింది. నేను ఆ కామెంట్ని అయితే ఇప్పుడు కూడా అస్సలు మర్చిపోలేను. నిజానికి చెప్పాలంటే నేను ఆ కామెంట్ చదివిన రోజు ఏడ్చిన. బావ అసలు వీడియో తీసిందిగా నేను అది అప్లోడ్ చేయలే కానీ ఆ కామెంట్ అయితే నాకు ఎప్పుడు కూడా గుర్తుకుండిపోతుంది. నేను ఆ కామెంట్ని ఎప్పుడో ఒక రోజైనా ఖచ్చితంగా షార్ట్లో చూపిద్దాం అనుకున్నా, అసలు వీలు కాలేదు. మళ్ళీ మాకు అలాంటి కామెంట్స్ అయినా ఇవైనా సరే మళ్ళీ ఇప్పుడు వస్తున్నాయి. అదైతే నేను అప్పుడు ఆ రోజు చదివినప్పుడు మాకు ఎదుటోళ్ళు పెట్టిన కామెంట్స్ అన్నీ మర్చిపోతాం. ఇలాంటి మంచి మంచి కామెంట్స్ వల్ల పెట్టడం వల్ల మాకు బ్యాడ్ వచ్చినా నెగిటివ్ ఏది వచ్చినా కానీ కొంతమంది ఉంటారు కదా అట్లే పెడతారు. మనల్ని అంటే పొగిడే వాళ్ళు, మనల్ని ప్రోత్సహించే వాళ్ళకి ఇంతమంది ఉన్నాక గాళ్ళని ఎందుకు పట్టించుకోవాలని అనిపించేది. అప్పుడు కూడా అట్లా పెట్టరు నెగిటివ్గా. ఇప్పుడు కొంతమంది పెడతారనుకో, మీరు ఇల్లు ఏముండరు, ఇలా వేడి ఉంటుంది, మీరు ఉండలేకపోతారు అని అన్న వాళ్ళకు మేము వచ్చే సమాధానం అయితే ఒకటి. అప్పుడు ఎంతమంది కామెంట్స్ పెట్టారో వాళ్ళందరూ కూడా సమాధానం ఇచ్చి మేము కష్టపడి అక్కడనే ఉండి కొంత మనీ సేవింగ్ చేసుకొని మా సొంత డబ్బులతోని మళ్ళీ ఇక్కడ ఇది వేసుకున్నాం కదా. ఇప్పుడు కూడా కొంతమంది పెడతారు, వాళ్ళకు కూడా గట్టి సమాధానం అయితే ఇస్తాం అనుకుంటున్నాం. ఒక 1 year లోపు మళ్ళీ ఏదో ఒక సమాధానం ఇస్తాము. ఇప్పుడు 1 year తర్వాత మేము సొంతంగా ఆడుంటూ ఖర్చు పెట్టుకుంటూ ఇది కట్టుకున్నాం కదా. ఇంకో 1 year లోపు కూడా ఇంకేదైనా ఒకటి చేసి చూపిద్దామన్న ఆలోచన అయితే మాకు ఉంది. అంటే మీరు అన్నారని ఏదో చేయాలని కాదు, మాది గోల్ ఒకటి అంటుంది కాబట్టి ఆ గోలు నెరవేరే వరకు ఖచ్చితంగా ప్రయత్నిస్తూనే ఉంటాము. మ్యాక్సిమం బావైనా నేనైనా దానికోసం తప్ప మీరు ఏదో అన్నారని కాదు. కానీ మీరు అన్న కొద్దీ ఇంకా మాకు గట్టి పోటీ అవుతుంది. వీళ్ళకి సమాధానం చెప్పాలన్న ఆలోచన ఇంకెక్కువ అవుతుంది. చేయాలనే ఆలోచన ఉంది కానీ దానికి పునాది మేము వేసుకుంటున్నాము. కానీ గట్టి పునాది మీ నెగిటివ్ కామెంట్లు, చెడు కామెంట్లు చూడు. దానివల్ల వీళ్ళకి చూపించాలరా, మనం ఎదుగు చూపిస్తే వాళ్ళకు మళ్ళా అన్నారా అన్న ఆలోచన ఇక గట్టి పునాది వేస్తున్నారు. మేము వేస్తున్నాం, దారి వేయాలని అనుకుంటున్నాం కానీ దానికి ఖచ్చితంగా వేయాలన్న కోరిక మీరే కలిగిస్తారు. కాబట్టి మిమ్మల్ని కూడా నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే మీ వల్ల మాకు కొంచెం పౌరుషము, రోషము అని ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మేము కూడా ఉప్పు కారాలు తింటున్నాం కాబట్టి కొంతమంది వీళ్ళని అనాలి,
వీళ్ళు అనాలి, వీళ్ళు చిన్న స్టేజ్ నుంచి వచ్చారు, వీళ్ళు గిట్లెట్ ఎదుగుతారు, గింత బిళ్ళప్ప, వీళ్ళకి ఇంత సోకులు ఎందుకని. ఇంకా సోకులేం పడ, మేము మామూలుగా మేము న్యాచురల్గా ఎట్లుంటామో ప్రతి ఒక్క వీడియోలు కూడా అట్లే చూపిస్తాం. కానీ కొంతమంది ఉద్దేశం అట్టుంటుంది కాబట్టి మీ నెగిటివ్ కామెంట్స్ వల్ల మాకు కూడా కొంచెం చేయాలన్న ఆలోచన బలపరిచిపోతామట ఎక్కువ. అది ఒకటి చెప్పాలనుకుంటున్నా. మీ నెగిటివ్ కామెంట్స్ కూడా మాకు మంచిగా చేస్తున్నాయి ఫ్రెండ్స్, నీట్గా అని చెప్పాలంటే. ఇక నిన్నటి ముచ్చట అది. ఇక నేనైతే చాలా గంట సేపటి దాకా ముచ్చట్లు పెట్టుకున్నాం, మన వాళ్ళు మంచి కామెంట్స్ పెట్టారని చెప్పేసి. ఇంకా ఈరోజు ముచ్చట ఏంటంటే, నిన్న వర్క్ చేసినాం కదా, నిన్నైతే కొంచెం గజిబిజి అయిపోయింది. దాన్ని ఈరోజు సాఫీగా తొందరగా చేద్దామని చెప్పేసి బాగా నేను మళ్ళీ స్టార్ట్ అయితే చేసినాం వర్క్ను. బాగా చేతి అయితే ఈ పైపులు మనం ఏంటంటే సైజుని బట్టి కోసుకోవాలి కాబట్టి యాక్సెప్ట్ ప్లేట్తో కోసిన కొద్ది చేతి అంతా పొట్టు అయిపోయింది. నేను ఒకటి ట్రై చేస్తా బావా అంటే ఇచ్చిండు, నేనైతే ఒక్కటి ఇట్లా కట్ చేయగానే నా చేతి అంతా నొప్పి పెట్టింది. ఇక బావ అయితే ఇక అన్నిటిని బావని ఇట్లా కట్ చేసిన, కానీ నేను ఒక్కటి కట్ చేద్దామని కట్ చేస్తుంటే బావ నాకు తెలియకుండా వీడియో అయితే తీసిండు. మేము పైపులు వేసినాం కదా, హోల్ లక్ ఉంది కదా, అదేంటంటే ధోని, మనం కంటైనర్కు వాటర్ పడితే డైరెక్ట్ వెళ్ళిపోవడానికి ధోని పెట్టిరు. కొంతమంది ఒకటే కంటైనర్ వేసుకుంటారు, అందరు వరాండా వేసుకోరు కాబట్టి దాని ముందు ఎందుకు గైన్ ముందు వాటర్ పడతాయి అని చెప్పేసి ధోని పెడితే దాని ద్వారా వన్ సైడ్ పడతాయి. ఇక మనకు కంటైనర్ ముందు అనేది వాటర్ అనేది పడవు. ఇక మొత్తానికి అంతకుముందు రోజు మేము పైపులన్నీ బ్యాక్ సైడ్ నుంచి ఇద్దాము అని అన్నీ అటు సైడే ఫిట్ చేసినాము, అంత గజిబిజి. ఈరోజు ఏమో స్ట్రేట్గా అని కరెక్ట్ మైండ్ సెట్ చేసుకొని ఈజీ ప్రాసెస్లో ఇంచుమించు 1 గంట సేపట్లో అయ్యే పని మేమైతే ఆ రోజు 3 గంటలు చేసినాము. ఇక మళ్ళీ తెల్లారి ఇంకో ఆలోచన వచ్చేసింది, ఫటాఫట్ అయిపోయింది. మీద అయిపోయింది ఫ్రెండ్స్, మీద అయిపోయింది. ఇవి కిందికి దించేసినాం, మీదికి కూడా కంటికి వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఇక్కడ బాగా చేసి ఒకటేమో అటు కిచెన్లో పోయేది వాష్ బేసిన్ కాడికి ఆడున్నది, ఒకటి అటు ఇవ్వాలి, ఒకటేమో మీదికి పోయిందంటే మనం మోటార్ బోర్ నుంచి పోయేదేమో ఒకటి కిందికి ఇవ్వాలి కనెక్షన్. ఆ 2 అయితే కిందికి ఇచ్చేది, కిందికి ఎల్ల పెట్టాను. ఇది అంతా బాగా కట్ చేసి నీళ్ళంతా పొట్టు వేసినాయి రంపం దాంతో. ఇంకోటి ఒకటి గిడ టీ ఇచ్చినాము, ఇక్కడ కొంచెం గచ్చులెక్క కట్టుకుందాం అనుకుంటున్నాము, ఎందుకంటే బట్టలు వినడానికి దానికోసం అయితే అని చెప్పేసి ఆడికి లీడ్ ఇచ్చినాం అనమాట. ఇంకోటి ఇప్పుడు పైపులు కట్ చేసి మనము అతుకేటప్పుడు లేదంటే ఎల్బో పెట్టకాడ టీ పెట్టకాడ ప్రతి ఒక్క దగ్గర ఏంటంటే వాటర్ లీకేజ్ కాకుండా గమ్ము కూడా పెడతారు. కానీ ప్రజెంట్ మేమైతే గమ్ము పెట్టట్లేదు, అంటే ఖచ్చితంగా పెట్టాలి కానీ మేము బయటనే ఉంటాయి మాది మేము చూసుకోగలుగుతాం కాబట్టి గమ్ము ఏం పెట్టట్లేదు. ఎందుకంటే ఎప్పుడైనా పైపులు ఇప్పుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. లేదు గమ్ము పెట్టినామంటే అవి ఖచ్చితంగా కట్ చేయాల్సి వస్తుంది. మాకు ఎందుకు ఈ ఆలోచన వచ్చిందంటే, మేము పైన మాకు ఇంతకుముందు మా సొంతూరులో మేము పైన ట్యాంక్ పెట్టుకున్నప్పుడు కోతి ఎరగొట్టేది, మళ్ళీ రిపేర్లు వచ్చాను, నిన్న వీడియోలు చెప్పిన కదా. మేము గమ్ము పెడుతుందంటే ఆ కోతి అనేది ఇటు వంపేస్తే మొత్తం ఇరిగిపోయేది. ఇక 2-3 సార్లు అట్లయింది, కట్ చేసుకున్న పైపుని అయితే అతికినాము. ఇక మళ్ళీ బావకి ఎందుకు ఏమో ఆలోచన వచ్చింది, ఏంటంటే కట్ ఏంటి గమ్ము పెట్టకుండా ఉత్తనే గట్టిగా టైట్గా అందాము, వాటర్ లీక్ కాకుండా టైట్గా అంట అని చెప్పేసి అట్లా పెట్టేసినాం గమ్ము పెట్టకుండా. ఇక మళ్ళీ ఎప్పుడైనా కోత ఎక్కినప్పుడు ఏంటంటే డైరెక్ట్ ఇట్లా ఒరిగేది కానీ ఇరగలేదు. అబ్బా గప్పుడు ప్లాన్ వర్కౌట్ అయిందని చెప్పి అప్పటి నుంచి ఏంటంటే దానికి మేము గమ్ము అనేదే పెట్టలేదు. ఇక అంతకుముందు గమ్ము పెట్టినప్పుడు ఏంటంటే కోతి దాని మీద హఠాత్తుగా దుంకేసరికి సైడ్ కొంగి కింద పైపు ఇరిగిపోయేది, వాటర్ అన్నీ పోయేటి డ్రమ్ముల వాటర్. ఒక్కొక్కసారి బాగా స్కూల్లో అప్పుడు చెప్పేవాడు కదా, మధ్యాహ్నం పూట కోతి ఇట్లా ఎక్కి ఇరగొడితే నీళ్ళన్నీ పోయేది. నాకు అసలు నేను నిచ్చెన వేసుకొని మీదికి ఎక్కుదామంటే అప్పుడు మాకు ఫస్ట్ నిచ్చెన లేదు, నిచ్చెన చేయించుకోలేదు, మస్తు ఇబ్బంది అయ్యేది. దానివల్ల ఏంటంటే మేము గమ్ము పెట్టకుండా బాగా టైట్గానే ఇచ్చి పెడితే ఇక ఎప్పుడు కోతి ఎక్కినా ఇట్లా సైడ్కి వచ్చేది, అట్లా అయిపోయింది. కాబట్టి మేము మా డ్రమ్ము తెచ్చుకున్నప్పుడు మేము జాయింట్లు అన్నీ మా పాతయే ఉండే అవే వాడినామని నిన్నటి వీడియోలు కూడా చెప్పినా కదా, అందుకోసమని. లేదు మేము గమ్ము పెట్టేది ఉంటే ఆ జాయింట్లు అనేటివి మాకు నేను వనుకొచ్చేటి, అవన్నీ మళ్ళీ కొత్తగా తేవాల్సి వచ్చేటి. ఇంచుమించు ఒక 1500 రూపీస్ దాకా సేవ్ చేసినట్టే గమ్ము పెట్టకపోవడం వల్ల. అట్లా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని పెట్టొద్దని కాదు, మేము చూసుకుంటాం కాబట్టి, అంటే లీకేజ్ అవుతున్నాయా లేదా అప్పుడప్పుడు చూసుకుంటాం కాబట్టి గమ్ము పెట్టకుండా వెళ్ళిపోతుంది. కానీ గిడైతే ఖచ్చితంగా పెట్టాలి. వాళ్ళు పైపు బయటకిచ్చి వదిలేసిరని చెప్పింది కదా, సింకు కాడైనా బాత్రూమ్ కాడనే. వాళ్ళు ఏంటంటే 1/2 ఇంచ్ పైపు తెచ్చారు, మేము పెట్టిందేమో ఇంచ్ పైపు. ఎందుకంటే వాటర్ అనేది కొంచెం తొందరగా స్పీడ్గా రావాలని చెప్పేసి మేము ఇంచ్ పైపు తెచ్చినాము. దాని కప్లింగ్ ఇటు ఇంచ్ ఉంటుంది, అటు 1/2 ఇంచ్ ఉంటుంది. ఆ కప్లింగ్ తెచ్చినాము, దానికి మాత్రం గమ్ము పెట్టాలి, లేదంటే వాటర్ లీకేజ్ అవుతాయి. ఒక దానికోసం అని చెప్పేసి గమ్ము అయితే తెచ్చినాం మేము. ఇప్పటిదాకా వెనకకి చూసారు కదా, వెనకనేమో బాత్రూమ్లోకి పోతాయి డైరెక్ట్. తర్వాత మేము వాష్ బేసిన్ ఒకటి వరండాలో పెట్టుకుందాం అనుకుంటున్నాము, దానికోసం అని చెప్పేసి ఇంకోటి టీ పెట్టి ఇచ్చి పెట్టేసినాము. బాత్రూంలోకి ఒకటి పోతుంది, ఇటు సైడ్ వస్తుంది, ఒకటి మీదికి టీ పెట్టి ఒకదానికి మొత్తం క్లోజ్ చేసేసినాము. మేము ఏంటిది వాష్ బేసిన్ పెట్టుకున్నప్పుడు దానికి ఒక పైపు అటాచ్ చేస్తే సరిపోతుంది, క్లోజ్ చేసింది తీసేసి.
సింక్ కోసం మన కిచెన్ల కోసం ఈడ ఇచ్చినాము. ఈ తర్వాత ఈడనేమో ఏంటిదంటే నేను చెప్పిన కదా ఒకటి చిన్న గంచులకు కట్టించుకుందాం అనుకుంటున్నా బట్టలు విండుకోవడానికి, లేదంటే చుట్టాలు బాగా వచ్చినప్పుడు మన సింక్లో బోల్ ఏం దోమరాదు, అందుకోసం చెప్పి ఈడ కూడా మేము ఒకటి గచ్చులకు కట్టించుకుందాం అనుకుంటున్నాము. పైప్ వేసి ఇచ్చిపెట్టినాం కానీ మాకు పైపులు అనేది సరిపోలేదు. ఇంకోటి మనము రెండు పెద్ద పైపులను జాయింట్లు వేయడానికి ఏమంటారు దానికి నాకు నేమ్ తెలియదు కానీ అదొకటి తక్కువ పడ్డది. అది తెచ్చేసి ఒక అర్ధగజమంత పైపు కట్ చేసి అటాచ్ చేస్తే సరిపోతుంది. ఒకసారి చెక్ చేయాలి. ఇప్పుడు కరెంట్ ఉంటుంది, కొద్దిసేపు అయినా చెక్ చేస్తాము. దానికి అది పెట్టి ఎల్బో పెట్టి ఈ నుంచి ఇటు దింపినాం. మళ్ళీ ఇదేమో కిచెన్లకు, ఇదేమో కిచెన్లకు, కిచెన్ సింక్లకు. ఇంతకుముందు చెప్పింది కిచెన్ సింక్కి ఇది పెద్దగా ఇస్తే పైపు కట్ చేసి పెట్టినాం అనమాట. ఇది ఇట్లా క్రాస్లో పెట్టాము. ఇక మళ్ళీ ఇక ఆడికించి ఈడికించి దించుడు అవుతుందని క్రాస్లో పెట్టాము. ఒకవేళ ఇది రన్ కాకపోతే తీసేసి మళ్ళీ అట్లా పెట్టి బరువు వెయిట్ అయితే మళ్ళీ ఒకవేళ ఏమన్నా ఊగిపోతుందంటే కానీ గట్టిగానే ఉంది. చూడాలి. ఇప్పుడైతే ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బాత్రూమ్ కనెక్షన్ ఇవ్వాలి. బాత్రూమ్కు కిందికి వాళ్ళు హోల్ చేసి పైపు చిన్నది ఇచ్చి పెట్టిరు. దానికి కనెక్షన్ ఇచ్చి అది వాటర్ కొంచెం ముంగటికేసి అటు నుంచి అటు వేయాలి. ముంగటికి అని చూస్తున్నాము. దానికి కొంచెం ఏదైనా గుంత లెక్క తీయాలి చిన్నగా. నీళ్ళు బాత్రూమ్ నీళ్ళు ఇప్పుడైతే టెంపరీగా అలా ఆగుతాయి. లేకపోతే ఏదన్నా కుండీ లెక్క ఏదన్నా రింగులు వేసి ఏదన్నా హౌస్ లెక్క కట్టాలి. లేకపోతే అలా పోతే హోల్ చేసి మూవ్ చేయాలి. అట్లా వేయాలి. లేకపోతే కిందికి వెళ్దాం గడపడు ఇంకుడు గుంత తీసుకుంటాం. అప్పుడే ఇంకా ఇంకుడు గుంత అంటే ఒక 2-3 ఫీట్ల వెడల్పులో ఇంత తీసి కొంత ముంగట్లో తీస్తే అలాగే ఇంక అదే ఇప్పు ఉంటుంది. కాలు కిందకి వేసుకొస్తుంది. నిన్న చేసినాం కదా మళ్ళీ ఇవ్వాలా. నిన్న పెయింట్స్ రాలే ఎక్కువ కదా. ఇక తింటున్నాం మేమైతే. ఇక మళ్ళీ కైకిలు వచ్చినట్టే అవుతుంది మాకు తినడు. నిన్న ఆడ తిన్నాం. పిల్లలు ఇంటికాడ వచ్చినాము. ఇవాళ హాలిడే స్కూల్ బంద్ ఉంది. ఇక నిన్న లోపల తిన్నాం, అది వరండా మీద తిన్నాం ఫస్ట్. ఇక కాకపోతే ఇక్కడ చెట్ల కింద తింటే మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు కానీ. అందుకని చెప్పి ఇక కూర్చున్నాం. మళ్ళీ రేపు కూడా బయటకు వచ్చి వీడికి వచ్చినాక కూడా బయటకు వచ్చి చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఏమో ఎప్పటికుంటే మరి అట్లా కూడా ఫీలింగ్ వస్తుందో రాదు అట్లా తెలియదు. చారీ ఉండే కదా ఒకటి ఖరాబ్ అవుతుంది. ఓకే అన్నం కింద పోయింది. కింద పడ్డా చేత్తోనే ఎక్కువ మరి చేతి మంచిగా ఉంది. అవును మర్చిపోయినా. ఇది తెచ్చిన స్పూన్తో లేట్ ఉన్నదని మర్చిపోయినావు. కాదు స్పూన్ తెచ్చిన ఎగ్గులకు ఉడకబెట్టిన ఎగ్గులు అవి కాదు చాలు. అంతగా నేను తినేదాన్ని కారం బాగుంది. సరే చారు తెచ్చినట్టు కదా. ఓపెన్ చేసి పెడతా మళ్ళీ చేత్తో ఓపెన్ చేయరా. ఓకే ఈ మూత పెట్టు. అన్నం తొక్కు చేసేసుకుంటే తొక్కు తర్వాత చేతులు ఎట్లా ఖర్చు అయితే నేను చేద్దాం ఆయనకు. ఇవి మా ప్లేట్లు. బావ ఒకటి నాకు ఒకటి తిని బావ. కూలి పనికి మంచిగా అనిపిస్తుంది కదంటే బయట ప్రశాంతత. కానీ మేమే ఎప్పుడెప్పుడు వస్తామో వీడికి రావాలి. 4-5 రోజులలో కథం. ఈరోజు ఎంత 25 డేట్. ఇది వీడియో ఎప్పుడు అప్లోడ్ అవుతుందో కూడా మాకు తెలియదు. కానీ అన్ని పైపులు అన్ని కనెక్షన్ చేయాలి. ఇదేమో సింక్ పైప్ నుంచి అటు బాత్రూమ్ పైపు బాగుంటున్నది. డబ్బులు పని ఇటైతే మస్తు కష్టం అవు. అవును తింటుండు బావా. తొక్కు పచ్చి ఎగ్గు కర్రీ కొంచెం కారం ఉంది. కాకపోతే పర్లేదు మంచిగా ఉంది. ఈ ఫీలింగ్ బయట కూర్చొని తింటున్నాం. తొక్కులేంది బయట కూర్చొని తింటే నువ్వు మటన్ వేసుకున్నా కానీ తొక్కులేంది మంచిగా అనిపించేది. అదేందో మరి నిజంగా అందరికీ చాలా మందికి 90% అట్టే నేను 100% కూడా అందరూ అట్లే అంటారు. తొక్కు మామిడికాయ తొక్కే ఏది తెచ్చుకో ఎంత మంచి కూర ఉన్నా సెట్ కాదు ఇక బయట. అంతేగా. ఎగ్గు ఫ్రెండ్స్ ఎగ్గు ఇల్లు అయితే ఉడకబెట్టినట్టు వచ్చిందా. అట్టే వేసినావుగా. కలపలే చేసుకొని కలుపుతా ఉండు బాగా. తిన్న తర్వాత వర్క్ అయితే స్టార్ట్ చేసినాము.
ఇక ఏంటి వాటర్ కలెక్షన్ అయితే పైన కాబట్టి కొంచెం ఈజీగా అయిపోయింది. కానీ ఇదేంటంటే మనం కంటైనర్ కిందికి పోయి ఈ వర్క్ అయితే చేయాలి పైన చూడ కింద. అందుకే ఇదేంటంటే మ్యాక్సిమం దిమ్మల మీద పెడితే మనకు లోపల ఏమైనా వర్క్ ఉన్నా చేయించవచ్చు. చాలా మంది అంటే కాదు సారీ, కొంతమంది ఏమో దిమ్మల మీద పెడతారు, కొంతమంది ఏమో మొత్తం ఫ్లోరింగ్ మొత్తం వేసేస్తారు. వేసి దాని మీద అన్నదనం కూర్చోబెడతారు. ఇట్లా మన పైన స్టాప్ ఎట్లేస్తే అట్లా వేసి కూర్చోబెడతారు. ఈడ ఏంటిది ఇచ్చినంటే ఇది సింక్ పైప్ ఏమో కింద ఇచ్చి పెట్టేసారు. మాకు అంత కన్ఫ్యూజన్ ఉంది. అంటే మన భూమి లోపలికి అయితే ఫటాఫట్ అయిపోతుంది. కానీ ఇప్పుడు ఆ సింక్ పైప్ ఏమో మీదికి ఉంది, ఇది కిందికి రావాలంటే ఎట్లా రాలేదు. దాని మీదికి అసలు ఏం చేయాలని ఫస్ట్ అయితే మొత్తం కన్ఫ్యూజన్ అయిపోయినాము. మళ్ళీ దానికి పెట్టడానికి అసలు హోల్ పెట్టాలి, అంత హైట్ సెట్ చేయాలి, పైపులు అవుతాయా లేవా చూడాలి, అది ఎన్ని ఇంచులు ఉంది ఏం కథ. ఇంకోటి మా మిస్టేక్ ఏం చేసామంటే మేము బాత్రూమ్లు ఇచ్చింది ఇది బాత్రూమ్ది. ఈ బాత్రూమ్ ఇచ్చింది మనకు పైప్ ఏంటంటే మనం మ్యాక్సిమం ఏంటంటే పెద్ద పైపులు పెడతాము, 2 ఇంచులు 3 ఇంచుల పైపులు. ఈడేం చేసినంటే వాళ్ళు సింక్ పైప్ పెట్టారు. అసలు బాత్రూంలో పైపు పెట్టింది సింక్ పైప్ పెట్టారు. దానివల్ల మాకు మొత్తం కన్ఫ్యూజన్ అయిపోయింది. బోళ్ళ సింకు కానీ అయితే ఆ పైప్ పెడతారే మనకు ఐడియా ఉంటే దానికి సంబంధించి తెస్తాము. ఈడైతే అసలు మాకు అసలు తెలియలేదు. మళ్ళీ లోపలికి పోయి చూసి అది ఎంత సైజు ఉంది ఏంటిదని చూస్తే సింక్ పైప్ లెక్క పెట్టారు అని చెప్పేసి అప్పుడు అర్థమైంది. అప్పటి వరకు కూడా అసలు నేను ఏం పైప్ పెట్టారో చూడలేదు. అలా సింక్లో వాటర్ ఎట్లా పోతే సేమ్ మన బాత్రూమ్ కూడా అట్లా పెట్టరు. కానీ అట్లా పెట్టొద్దు, కొంచెం పెద్దది పెడితే ఏంటంటే వాటర్ అనేది ఎక్కువ పోతుంది. మనం స్నానం చేసినప్పుడు హెయిర్ ఇట్లా పోతాయి కదా, దాన్ని తట్టుకుని కొంచెం ఏం కాదు. ఇదైతే ఉండేదో కొంచెం హోల్ మన వెంట్రుకలు ఇట్లా అయితే ఇట్లా తడతాయి. కాబట్టి నేను అసలు చూసుకోలేము. మరి ఇదే పెడతారా కంటైనర్లో నాకు కూడా తెలియదు. ఇక ఫైనల్గా మేము మాకు కావాల్సినవి అయితే కొన్ని సామాన్లు అయితే ప్రతిసారి ఎక్కువనే తెచ్చుకున్నాము. ఎల్బోలు, టీ కప్లింగ్లు, మళ్ళీ 2 జాయింట్లు వేసే పైపులు, అవన్నీ ఇన్ని తెచ్చినాము. ఎన్నైనా కానీ అంటే మళ్ళీ వీళ్ళు ఏంటంటే రిటర్న్ తీసుకుంటారు. మనం ప్లంబర్ పని ఏవైనా వాటర్ పైపులు అయినా ఇవైనా రిటర్న్ తీసుకుంటారు. ఎక్కువ తెచ్చుకోవాలి, ఎందుకంటే ఒక్కదాని కోసం ఒక్కటి తక్కువ పడితే మళ్ళీ పోయి తెచ్చుకుంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఎక్స్ట్రా తేవచ్చు. మళ్ళీ అంటే ఆ బిల్లు ఉంటే మళ్ళీ వాళ్ళు తీసుకుంటారు. కరెంట్ సామాన్ అయినా సరే మనము వాడకుంటే ఏదైనా తీసుకుంటారు, వాడితే తీసుకోరు. కానీ ఏవైనా తీసుకుంటారు. కాబట్టి మేమైతే కొన్ని అయితే ఎక్కువనే తెచ్చినాము. ఒక్కొక్కసారి వంక పెట్టి చూడు, కానీ నీళ్ళు బయటకు వస్తాయి. వంక పెడితే సుడి అయితే పోతాయి కదా, పోయేస్తావా ఎట్లా మళ్ళా? అది ఇంచినారు ఉందా? అదే నేను ఏం చెప్తున్నానంటే మేము సింక్ కాడ పైప్ ఉంది కాబట్టి దానికి ఎట్లాంటిది పెట్టానో మాకు కొంచెం ఐడియా ఉంది కాబట్టి అది తెచ్చినాము. ఈడ బాత్రూమ్ కాడ సింక్ లాంటి పైప్ పెట్టారో మాకు తెలియదు. కాబట్టి మేము ఒకటే తెచ్చినాము. అసలు ఏం చేయాలి మరి, అదైతే ఒకటి పెట్టి చూస్తే సెట్ అయిందంటే దాని అసలు ఇంకోటి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి పెడదామంటే ఏంటంటే ఇక్కడ దిమ్మ అడ్డం వచ్చింది. ఇది దిమ్మ ఏంటంటే మధ్యలోది, అటు 3 ఇటు 3 మధ్యలో 2 వేసినాం మేము బేస్ కోసం మధ్యలో. అది ఆనే వచ్చింది. ఇక కొంచెం అయితే కట్ చేసినాము. ఇదేంటిదంటే ఇంకోటి చెప్పాలంటే వాష్ బేసిన్ పైపు దానికి ఇట్లా తొడిగిచ్చినాం. దానికి మాకు వాష్ బేసిన్ ఇక్కడ పెట్టాలంటే డోర్ టైట్ అయింది, పెట్టడానికి రాదని చెప్పినాం కదా. ఫస్ట్ అయితే అది ఇప్పి పెడదాము, సెట్ అయిందంటే దీనికి పెడదాము, లేదు అంటే కొత్త తెచ్చుకుందాము. సెట్ అయితే ఇప్పుడు ప్రజెంట్ దీనికి పెట్టేసి మనము వాష్ బేసిన్ పెట్టుకున్నప్పుడు దానికి పైపు ఇంకోటి తెచ్చుకోవచ్చు అని చెప్పేసి ఆ వాష్ బేసిన్ పైపే మేము ఆడ ఫిట్ చేసినాము, వచ్చింది. ఇక ఇప్పుడు ఈడ మనం ఇది నేను చూపించాము అది పెట్టాలి. అది ఎట్లా పెడదాము, కింద మళ్ళీ దీనికి బేస్ లేదు. మేము చెప్పాలంటే కిందికి అయితే ఈజీగా అయిపోతుంది, కానీ ఇది హైట్ పైనకు ఉంది కిందికి కాబట్టి అంత కన్ఫ్యూజన్ ఉంది. ఇక మేము వాష్ బేసిన్ కాడికి ఒకటే తెచ్చామని చెప్పినాం. ఇప్పుడు అసలు ఉండేది ఇంకోటి కావాల్సి వచ్చింది, మళ్ళీ వచ్చిన మీడికి ఒక 4 తీసుకున్నాము. కొన్ని కావాల్సిన సామాన్లు అయితే తీసుకున్నాము. ఇక అవి తీసుకొని చక్కగా మళ్ళీ ఆడిపోయి పిక్ చేస్తాము. ఒకవేళ మిగిలినంటే మిగిలిన తెచ్చిస్తాను చెప్పినాము కాబట్టి కొన్ని ఎక్స్ట్రా తీసుకుపోతున్నాము. ఇక పనంతా వరకు అయిపోయి వస్తామని అయితే అనుకుంటున్నా. బాగా తీసుకోండు. ఫస్ట్ రోజు అయితే ఒక 4 పైపులు తీసుకున్నాము. 2 ఇంచులు వేస్తాం మేము ఇంచులు, మళ్ళీ తర్వాత సరిపోలని చెప్పేసి మళ్ళీ ఇంకొక 4 పైపులు తీసుకుపోతున్నాం. ఎందుకంటే ఇప్పుడు కిచెన్ కాడికి వెళ్ళి బాత్రూమ్ కాడికి వెళ్ళి బయటకు వదిలేయాలి. ఇంకోటి హెయిర్ పైప్ పెట్టాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే మేము బయట గచ్చు కట్టించుకుంటాం అని చెప్పినాం కదా, ఆ గచ్చు కాడికి వెళ్ళి మళ్ళీ అటు కొంచెం మేము ముందర చెట్లు పెట్టుకుంటాం అనుకున్నాము. అక్కడి వరకు ఒక 2 పైపులు 2.5 పైప్ అంటే 2 పైపుల మీద సగం అంత పడుతుంది. కాబట్టి ఇంకా 4 పైపులు అయితే తెద్దాము. ఏమన్నా కానీ ఎట్లా తీసుకుంటాను కాబట్టి మళ్ళీ తెచ్చినాము. ఇక రాగానే పని అయితే స్టార్ట్ చేసినాము. ఎందుకంటే మళ్ళీ నెక్స్ట్ డే మేము ఎక్కడికి వెళ్ళాల్సి ఉంది. ఖచ్చితంగా ఈరోజు ఇది కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి. ఏం పండుగ సారీ ఎటొక్కడికి కాదు, తొలి ఏకాదశి పండుగ.
తొలకదశి పండుగ రేపనగా మేము ఇది చేసినాము. ఇంకా అప్పటికి పండుగ పని చేయలేదు, ఏం పని చేయలేదు. నేను ఆ రోజు తొలకదశి రోజు తినుకుంటే వీడియో పెట్టిన మేము వర్క్ చేసినాము కాబట్టి నేను ఇంకా అప్పాలు ఇట్లా మురుకులు ఇట్లా ఏం చేయలేదని చెప్పేసి ఆ రోజు అయితే ఇక నైట్ దాకా ఈ పని చేసుకొని పోయి అలసిపోయి పండుకున్నా. పొద్దున్న లేచిన 5:30కి లేచి ఇంట్లో పని చేసుకొని బట్టలను ఉతికేసుకొని ఇల్లు కడుక్కొని ఇక అవన్నీ వర్క్ చేసుకొని ఓన్లీ అన్నం కూర పూరి మిర్చిలో ఒక 5-6 అంతే ఏదో పెంక పెట్టాలన్న ఉద్దేశంలో పెట్టిన ఆ రోజు అయితే. ఎందుకంటే ఇదంతా పని చేసినప్పుడు దాని కింద మొత్తం వంగే ఉండాల్సింది. ఎందుకంటే పైప్ లైన్ సెట్ చేసేదాకా ఇట్లా తలకాయ మనం వీపంతా దాని కింద ఇట్లా వంగాలి. ఒక 2 feet ఉంటుంది కింద. ఆ 2 feetలోనే మనం మెసరాలి. ఏమైనా అవసరం ఉంటే బయటకు పోయి తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళని ఇచ్చేటోళ్ళు లేరు, నేను బాగానే ఉన్నాము. ఆడ సెట్ చేయాలంటే 2 ఉండాలి. ఇంకేమైనా వస్తువులు కావాలంటే మళ్ళీ బయటకు పోయి తెచ్చుకోవాలి. ఇక అట్లా అయిపోయింది, మస్తు ఇబ్బంది అయింది. అదంతా పైపులో కూడా మా బావ షర్ట్ కంటింది చూడు, నా డ్రెస్ కంటింది, బావ షర్ట్ కంటింది. అదంతా కింద బేసుది సిల్మ్ పట్టినట్టు అయింది. అసలు దానికి అసలు కలర్ వేసి వాళ్ళు పెట్టాలి మ్యాక్సిమము, కానీ కలర్ వేయలేదు. కలర్ వేయకపోవడం వల్ల ఏంటంటే ఖరాబ్ అయిపోతాయి పైపులు. మేము కలర్ వేసే ఉంటుంది అనుకున్నా, కానీ మేము మొన్న చూసినాము. తర్వాత మేము మెల్లమెల్ల వేసుకోవాలి. ఇక పైపులు కిందకెళ్ళి పర్వానికి రాదని చెప్పిన కదా. ఇక అట్లా ఏం చేసామంటే కింద కొంచెం మట్టి పోసి ఒక ఇటుక పెట్టినాము. ఇటుక పెట్టి దానిపైన ఈ పైప్ పెట్టి కొంచెం స్టిఫ్ ఉండేటట్టు సెట్ చేసినాం అనమాట. ఆడికెళ్ళి ఫస్ట్కెళ్ళి సింక్ కాడికెళ్ళి ఒక పైప్ అయితే తెచ్చి ఈ బాత్రూమ్ కాడికి తెచ్చినాము. ఆడ బాత్రూమ్ కాడ కూడా అన్నీ సెట్ చేసినాము. ఓన్లీ టీ కలెక్షన్ పెడితే సరిపోతుంది. ఇక అంత ఇబ్బంది పడ్డాం నిజానికి చెప్పాలంటే. ఇక ఏం చేస్తాం, ఇక మరి పైసలు ఖర్చు కావద్దంటే ఎంత ఇబ్బంది అయినా పడాలి, ఎంత టెన్షన్ అయినా పడాలి. లేదు మా టెన్షన్ ఎందుకు, పైసలు పోయినా సరే అంటే 6,000 అయితే 5,000 అయితే అయిపోగాని ఎందుకని ఉద్దేశంలో మేము చేసుకుంటామని నేను కూడా చెప్పిన. మ్యాక్సిమం మేము ప్రయత్నిస్తాము. మాతో కాలేదు, అది కాదు, ఖరాబ్ అయిపోతుంది, మళ్ళీ చేసిన సెట్ కాదు అనుకున్న పని అయితే ఇస్తాము. ఎందుకంటే మరీ అత్యాశ కూడా లేదు, అన్నీ మాకే మిగలాలని ఆశ కూడా లేదు. ఖచ్చితంగా మాతో అవుతుంది అంటే చేస్తాము, లేదు అంటే వేరే వాళ్ళకి ఇస్తాము. అన్నీ మనం చేయాలంటే కూడా ఏం చేయలేము. మాతో సాధ్యమైన పనులు అయితే ఖచ్చితంగా మేము చేస్తాము అంతే. ఈ కంటైనర్ కింద అయితే ప్లంబర్ పని అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు చేస్తున్నామంటే మేము కంటైనర్ వేసే ముందు ఏంటంటే కింద కొంచెం లెవెలింగ్ అనేది పని తీరకపోవడం వల్ల చేయలేదు. ఇక మట్టి ఉండే, ఆ మట్టిని మొత్తం కొంచెం కొంచెం పోసుకుంటా లేవాలన్నాం. లేదంటే వాటరు ఏంటంటే గుంత లెక్క నిలుస్తున్నాయి కంటైనర్ కింద. దానివల్ల ఏంటంటే మనకు దిమ్మలు కూడా ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి దిమ్మల కన్నా అయితే సపోర్ట్ ఉంటట్టు చుట్టూ పోసినాము. ఇక పచ్చి ఉంది మట్టి అయినా సరే కష్టపడ్డాం మేమైతే. నిజానికి చెప్పాలంటే ఇది ఒక మిస్టేక్ చేసినాము. కొన్ని ఎందుకంటే మాకు తెలిసిన వాళ్ళు ఉంటే లేదంటే ఎక్స్పీరియన్స్ ఉంటేనేమో ఇది ఇట్లా చేయదు, ఇది ఇప్పటిసరికి పని కంప్లీట్ చేసుకోవాలి, ఆ వర్క్ కాకముందుకనే ఆలోచన వస్తుంది. కానీ మనం చేసేదే ఫస్ట్ మనకు చెప్పటోళ్ళు లేరా, ఏది లేదా. ఇక మాకు సాధ్యమైనంత వరకు లోపలైతే మట్టి మొత్తం కంప్లీట్గా తీసేసినాము. అంటే పోసినాము మొత్తం పోసి నేను లోపల గుజర్రి పోసిన కొద్దీ బాగానే పోసిన కొద్దీ లేవాలన్నా. ఇక సరిపోయింది మట్టి. ఇక లొంతలు బింతలు ఏం లేవు, మంచిగా సెట్ చేసినాము. మళ్ళీ ఏం చేసినామంటే జేసీబీని పిలిపించినాం. ఎందుకోసం అంటే అంతకుముందు బాత్రూమ్ పొక్క తీపించినాం, లాట్రిన్ పొక్క తీపించినాము, రింగులు దించినాము. 10 రింగులు, ఒక రింగ్ అయితే తక్కువ పడ్డది. ఇది ఒక మిస్టేక్ కూడా వేసినాం మేము. ఏంటిదంటే చెప్తా, ఒక రింగు దించినాము, 10 రింగులు దించినాము, ఇంకొక రింగు పడుతుంది. మట్టి అయితే మొత్తం సాధ్యమైనంత వరకు మేము ఆడ నూకినాం, ఇంతకుముందు వీడియోలో పెట్టినట్టుగా. ఇంకొంచెం ఉంది. మళ్ళీ ఇప్పుడు మేము అది పిల్లర్ల పొక్క దిమ్మల పొక్క తీసినప్పుడు ఈ మట్టి తీసినప్పుడు ఆడిన తీడింత కొంచెం ఎత్తు గడ్డలైంది. వర్షం పడడం వల్ల ఏంటంటే చాలా గట్టిగా అయిపోయింది. సాధ్యమైనంత వరకు మేము మొత్తం ఆ రింగుల్లో చుట్టూ నూకినాం. కానీ ఇక లేవల్ కావాలంటే పూర్తిగా లేవల్ కావాలంటే మాతో కాలేకపోయింది. మళ్ళీ తెల్లారితే పండుగ ఆ పని ఈ పని ఉంది. ఎంతైనా కొంచెం సాఫ్ట్ ఉండాలంటే దీంతోనే చేపిద్దామని చెప్పేసి జేసీబీ పిలిపించినాం. ఇంకో ఉద్దేశం ఏంటంటే ఇంకుడు గుంత. ఇంతకుముందు ఏంటంటే మేము స్నానాలు చేసిన నీళ్ళు ఆ నీళ్ళు అన్నీ కూడా మొత్తము చెట్లకు పోయినా సరే అనుకున్నాము, లేదంటే చిన్నగా దిద్దాం అనుకున్నాము. కానీ వద్దు, మళ్ళీ దోమలు ఇట్లా అంటే వాటర్ ఎక్కువ ఉండడం వల్ల నీళ్ళు నిలిచి దోమలు రెడీ అయ్యి ఇంట్లోకి వస్తే పిల్లలకు మనకు ఇబ్బంది అయిపోతాయి. ఎందుకు గింత వద్దు, ఒక ఇంకుడు గుంత అయితే తీపిచ్చుకుందాము, అట్లా లేవలింగ్ అవుతుంది. అయితే 1 గంటనో 1:30నో అవుతుంది. గంట చొప్పున ఇవ్వాలి మనకు. దీనికి ఏంటిదంటే దీని జేసీబీకి గంటలు ఎక్కియాలి. అయితే 1 గంట అవుతుంది, తప్పితే 1:30 అవుతుంది అని చెప్పేసి పిలిపించినాము. ఇక అటు రోడ్డుకు మేము నడిచేటట్టు సాఫ్ చేసుకున్నాము. ఇక్కడ చెప్పిన కొంచెం ఇంకో రింగు పడుతుంది కానీ చుట్టూ అయితే పోయమన్నాము. రింగు ఉంటే అయిపోవు. నేను మిస్టేక్ చేసిందంటే ఇదే, ఎవరైనా సరే రింగులు దించేటప్పుడు మనం రింగులు దించినాక తెచ్చి జేసీబీతో తీపిచ్చి అప్పుడే దించేసి లేవలింగ్ చేసుకుంటే అసలు పని వర్క్ అనేది
తొందర అయిపోతే మనీ కూడా వేస్ట్ కాదు. ఇది ఒక టిప్ చెప్తున్నా చేసుకునే వాళ్ళకు. మేము ఇంకుడు గుంత తీసినాము, అప్పుడే రింగులు ఉంటే వచ్చిపోవు. ఆ రోజే దించి ఆ రోజే కుడిపిస్తే అయిపోవు. లేకపోవడం వల్ల మేము ఇంతకుముందు ఇంకుడు గుంతకు మేమే దించుకున్నాం, బావ నేను దించుకొని మొత్తం మళ్ళీ అది కుడుపుకున్నాము. నా రోజు నాకు కొంచెం కాలు కూడా తెగింది. ఒకట్లా అనమాట. ప్లానింగ్ మాకు ఒకసారి మిస్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా గుర్తుకుంటుంది. మళ్ళీ చుట్టూ చేనులు ఉన్న వల్ల ఏంటంటే అల్ల తిరుగుతుంది, అల్ల దింపాల్సి వస్తుంది. చుట్టూ మేము కడీలు కూడా వేసినాము. చేనులు లేకుంటే ఏంటంటే ఎక్కడక్కడ వెళ్ళిపోయి సాఫీగా జరిగిపోవాలి. కొంచెం అయినా లేవల్ చేసింది, ఇంకొంచెం ఉంది అనుకోండి. ఇంకా అవి మేము వచ్చినాక చేసుకుందామని చెప్పేసి ఊకున్నాము. ఇప్పుడు ఆడ ఇంకుడు గుంత తీస్తారు. మాకు ట్విస్ట్ ఏందో, ఫస్ట్ మేము లాట్రిన్ పొక్క తీసేటప్పుడు పెద్ద బండ వచ్చింది, మళ్ళీ సైడ్కు తీసిరు. సేమ్ అదే సిచ్యువేషన్. ఇంకుడు గుంత తీసేటప్పుడు అట్లా వచ్చింది, సైడ్కు తీసినాము. 2 సార్లు అట్లా వచ్చిందండి. లెవెలింగ్ అయితే అయిపోయింది. 1 గంట సేపు టైం పట్టింది. గంటకైతే 1200 చొప్పున తీసుకుంటారు. ఇక అవైతే ఇచ్చి పంపించేసాము. మా బాప వచ్చిండు, ఏం చేస్తారు ఏం కదా రేపు పండుగ మరి పని చేసుకురా లేదా అని చెప్పేసి వచ్చిండు. చెప్తుండు మొత్తం వర్క్ అయిపోయాక పార్వతిని మట్టి చేసుకోవాలి బిడ్డ, చూసుకుంటా అని చెప్తుండు. ఇక మా బాబుకు తెలిసి మా బాబు చెప్తా ఉండు, మాకు తెలిసి మేము చేస్తూ ఉన్నాము. కానీ ఇలాంటి చేసిన వాళ్ళకి మాత్రమే ఏం తప్పులు ఏం మిస్టేక్లు చేస్తున్నాం నెక్స్ట్ టైం చేయకుండా ఉంటుంది. ఇది చేసుకోవడమే ఫస్ట్ టైము మా సైడ్ అయినా మేమైనా. ఇది వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.